ప్రతి వ్యక్తి జీవితానికి కూడా ఏదో ఒక టైంలో అయితే ఒక టెస్ట్ రాయడం, ఒక టెస్ట్ టైం కానీ, లేదు మనం ఒకవేళ టెస్ట్ చేయబడినప్పుడు దానికి అవసరమైన రిజల్ట్ కొరకు ఎదురు చూడడం కానీ ప్రతి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. అది చిన్నపిల్లల దగ్గర నుంచి అంతెందుకు, మనం స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత ఎంత ఎదురు చూస్తామో. పిల్లలు ఎగ్జామ్స్ వస్తున్నాయంటే వాళ్ళ ఎగ్జామ్స్ రాయాలి, దాంట్లో వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి రిజల్ట్ చూడాలి. ఆ రిజల్ట్ కూడా ఎలా ఉండాలంటే టాప్ లెవెల్లో ఉండాలి. ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అలాగే మన జీవితాలలో ప్రతి జీవితానికి కూడా పరీక్షలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఎదురయ్యే పరీక్షలు మనం రాయాలంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక స్కూల్లో ఒక స్టూడెంట్గా మనం ఉండాలి. నేను ఈరోజు మీకు ఏ స్కూల్లో మీకు అడ్మిషన్ ఇవ్వాలనుకుంటున్నానంటే ద స్కూల్ ఆఫ్ ఫెయిత్లో మీరందరూ కూడా అడ్మిషన్ పొందుకుని ఉన్నట్లయితే, దాంట్లో మీరు సభ్యులుగా ఉన్నట్లయితే, ఈ స్కూల్ ఆఫ్ ఫెయిత్లో ఉండే పరీక్షలు ఏ ఏ రీతులుగా మన జీవితాల్లో మనం ఎదుర్కొంటామో ఆ పరీక్షల్లో మనము ఎటువంటి ఫలితాలను మనము పొందుకోవలసిన వారమై ఉన్నాం, లేక పొందుకుంటూ ఉన్నాం, లేదు ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పటికే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, అమ్మో లాస్ట్ మంత్ అంతా చాలా టఫ్ టైం, చాలా టెస్టింగ్ టైం, అది ఆ మంత్ అంతా కూడా గడిచిపోయిన తర్వాత అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, కనీసం మన ముందున్న ఈ నెల అయినా మనకి మంచి ఫలితాలను ఇస్తుందేమో అంటే మనం ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. నాకైతే ఏమనిపిస్తుందంటే, కేవలము ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయడమే కాకుండా కొన్నిసార్లు పరీక్షలను కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ పరీక్షలను ఎక్స్పెక్ట్ చేయడంలోనే మనం ఎన్నో ఫలితాలను పొందుకోగలుగుతామని నాకు అనిపిస్తూ ఉంది. దానికి మీరందరూ కూడా మీ బైబిల్స్ని ఆదికాండం 22వ అధ్యాయాన్ని తీసి ఉంచుకున్నట్లయితే, ఏ వయసులో ఉన్న వారికి పరీక్షలు వస్తాయండి అంటే, మన పిల్లల్ని ఇప్పుడైతే మీరు నమ్ముతారో నమ్మరో 1.5 year నుంచి కూడా పుట్టిన బిడ్డల్ని అయితే ప్లే స్కూల్కో, లేకపోతే ప్రీ స్కూల్కో, లేకపోతే కిండర్ గార్డెన్కో, లేకపోతే ఇంకా PP1 PP2కో, లేకపోతే ఆ తర్వాత ఇంకా లోయర్ అంటే ప్రైమరీ స్కూల్కో, ఇలా 1.5 year ఏజ్ నుంచి కూడా పిల్లల్ని స్కూల్కి అనుకుంటూ ఉంటాం. అంటే మనము ఏ వయసులో ఉన్నవారమైనప్పటికీ కూడా మనకి కావలసిన దానిని మనం పొందుకోవడానికి ఏదో ఒక దానిలో మనం సభ్యులం కావాలి. అలాగే మనము ఈ విశ్వాస జీవితంలో మనము కలిగి ఉన్న ఈ విశ్వాసానికి పరీక్షలు అనేవి మనము ఎప్పుడైతే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనము విశ్వసించి ఆయనను రక్షకుడిగా అంగీకరించి మన నోటితో ఒప్పుకుని ప్రభువే నా రక్షకుడని అంగీకరించి ముంచడం ద్వారా నీటి బాప్తిస్మాన్ని పొంది మనము ఈ యేసు ప్రభువుని నమ్ముకున్నామని బహిరంగంగా ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చామో అప్పుడే మనం ఈ క్రీస్తులో పుట్టినట్లు లెక్క. అంటే మనము ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని ఆరంభిస్తామో అప్పటి నుంచి ఎప్పుడైనా ఏ సీజన్లోనైనా ఏ వయసులోనైనా ఈ జీవితానికి పరీక్షలు రావచ్చు. విచిత్రం ఏంటంటే 75 సంవత్సరాల వయసులో అబ్రహాముకు దేవుడు నేను నీకు చూపించు దేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళమని ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనం చూస్తాం. నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాంగమును, అయిన వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి నీవు బయలుదేరి వెళ్ళమని చెప్పినప్పుడు ఈ స్కూల్ ఆఫ్ ఫెయిత్లో ఉన్న అబ్రహాముకు మొదటి పరీక్ష ఎక్కడ ఎదురయ్యిందంటే, అది ఎలా ఎదురైందంటే అదో ఫ్యామిలీ టెస్ట్ అన్నమాట. ఏమండి, కలిగి ఉన్న కుటుంబాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టి వెళ్ళడం అంటే 75 సంవత్సరాల వయసులో అంత తేలికైన విషయమా అంటే కాదు. అంటే మనము ఎదుర్కొనే పరీక్షలు అనేవి మన జీవితాలలో ఎంతసేపు ఏదో మనల్ని భయపెట్టే, లేదు మనకి మన ముందుకు వచ్చి మన శక్తికి మించినవిగా కనపడే రూపంలోనే రావు ఈ పరీక్షలు అనేవి. ఈ ఫ్యామిలీ టెస్ట్ అనేది అబ్రహాముకు వచ్చిన విధానం ఎలా ఉందంటే, జీవం కలిగిన దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా మొదటిగా అబ్రహాము పరీక్షించబడ్డాడు. అదే ఫ్యామిలీ టెస్ట్ అయింది. నువ్వు ప్రేమించే వారిని, నీకు ఇష్టమైన వారిని, నీకు ఆయన వారిని, నీ కుటుంబాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాంగమును అందరినీ విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళు. ఈరోజు ఇటువంటి పరీక్ష మనలో ఎవరమైనా ఎదుర్కొంటున్నామా అంటే నాకు పెద్ద ప్రశ్నే.
ఒకవేళ ఇటువంటి పరీక్ష వస్తే ప్రభువా నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను అనే భక్తి విధానానికి అలవాటు పడిపోతూ ఉన్నాం. యవనస్తులు తమ జీవితాలలో, అలాగే పెద్దలైన వారు తమ జీవితాలలో ప్రభువును అంగీకరించిన ఈ దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుని, రక్షణ భాగ్యాన్ని పొందుకుని, ప్రభు కొరకు ఈ జీవితాలు అంకితం చేసుకున్న తర్వాత ఎదురయ్యే పరీక్షల్లో ఎన్నింటిలో మనము పాస్ అవ్వగలుగుతూ ఉన్నాం. అద్భుతం ఏంటంటే అబ్రహాము ఈ పరీక్షలో పాస్ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాం పాస్ అయిపోయాడు. సరే, మరి ఒకవేళ అటువంటి పరీక్ష మనకొస్తే మనము ఆ పరీక్షలో నిలబడగలిగిన స్థానంలో ఉంటూ ఉన్నామా? ఆ పరీక్షలో పాస్ అవ్వగలుగుతామా? పాస్ అవ్వడానికి అంటే ఆ పరీక్షను మనము నేను చేసేసాను, అవును దేవుడు నాకు ప్రత్యక్షమై నాకు చెప్పాడు, నాకు ఇష్టమైన దానిని, నేను ప్రేమించిన దానిని, నేను కావాలి అనుకున్న దానిని దేవుడు విడిచిపెట్టి తాను చూపించే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను ముందడుగు వేయమన్నాడు. కాబట్టి నేను విడిచిపెట్టి నేను ముందడుగు వేయడానికి మనము పత్రికల్లో చూస్తాం. ఎఫెసీ, ఫిలిప్పి, కొలసి, ముఖ్యంగా ఫిలిప్పి పత్రికలో చూస్తాం, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ వెళ్ళమని. అంటే మనము విడిచిపెట్టవలసిన వాటిని ఈ పరీక్షా సమయాల్లో విడవవలసి వస్తే వాటిని విడిచిపెట్టడంలో ఎన్నడూ కూడా మనము వెనుకంజ వేయడానికి వీల్లేదు. ఎప్పుడైతే ఈ పరీక్షా సమయాల్లో మనము ముందడుగు వేసి మనకు ప్రత్యక్షమైన జీవము కలిగిన దేవుని యొక్క ప్రత్యక్షత, అందున్న దేవుని యొక్క చిత్తము మనకి ఏదైతే సెలవిస్తుందో దానిని చేయడానికి మనము ముందడుగు వేస్తేనే మనము ఆ టెస్ట్లో పాస్ అయినట్లు లెక్క. అమ్మయ్య, మొదటి పరీక్షలో పాస్ అయిపోయాడు అబ్రహాం. మరి మనకి ఇవ్వబడే పరీక్షల్లో మనము పాస్ అవుతున్నామో లేదో మొదటి పరీక్షలో మనం పరీక్షించుకుందాం. రెండవదిగా చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనం నుంచి చూసినట్లయితే అబ్రహాము ఎప్పుడైతే శారమ్మని, లోతును, అలాగే తన తండ్రి అయిన తెరహును తీసుకుని బయలుదేరి వెళ్తాడు, మధ్యలో ఆగిపోతుంది వారి ప్రయాణము. అక్కడ తెరహు మరణిస్తాడు. ఆ తర్వాత వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించి దేవుని చిత్త ప్రకారము చేర్చబడిన తర్వాత తాను నివసించే ప్రాంతంలో కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు వెంటనే అబ్రహాంకు మళ్ళీ ఇంకో పరీక్ష. మళ్ళీ ఆ పరీక్షను ఏమందామంటే కరువు పరీక్ష వచ్చింది, ఫెమైన్ టెస్ట్ అనమాట. ఆ టెస్ట్లో అబ్రహాం ఏం చేశాడంటే తాను దేవుడు చూపించిన స్థానములో, ఊరిలో, ప్రాంతములో తాను స్థిరముగా ఉండకుండా ప్రక్కనే ఉన్న ఐగుప్తులోనంట అంతా బాగుందంట, సమృద్ధి అంతా బాగుంది, అక్కడ ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది, అక్కడ కరువు లేదు, కాబట్టి అక్కడికి వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు. ఫెమైన్ టెస్ట్లో అబ్రహాము ఫెయిల్ అయిపోయాడు. ప్రతి విషయంలోనూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవడంలోనండి, అది ఏ సందర్భమైనా, అది నిన్నొచ్చినా, ఈరోజు వచ్చినా, రేపు రాబోతూ ఉన్నా, ఏ పరీక్ష సమయంలోనైనా కొన్నిసార్లు పరీక్షలు అనేవి మనల్ని భయపెట్టే రీతిలో రావు. చాలా స్మూత్గా, ఏముంది ఐగుప్తే కదా, ఐగుప్తులో పచ్చదనం ఉంది కదా, సమృద్ధి ఉంది కదా, ఆహారం ఉంది కదా, ఈ దేవుడు ప్రత్యక్షమై ఎలాగో చెప్పిన మాటనే కదా నేను విన్నాను అంటే అన్నీ మనకు అనుకూలంగా అనిపించేటట్లుగా ఉన్న పరిస్థితుల మధ్యలోనే దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు అందులో దేవుని చిత్తం ఎంత ఉందో దానిని మనం తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో ఆ జరిగిన సంభవాన్ని అంతా మీరు తర్వాత బైబిల్లో చదువుకోండి. అక్కడ ఫెయిల్ అయిపోయాడు, ఆ కరువు పరీక్షలో పాస్ అవ్వలేకపోయాడు అబ్రహాము. అబ్బా, ఓ పరీక్షలో పాస్ అయ్యాను, ఇంకో పరీక్షలో ఫెయిల్ అయ్యాను, కాబట్టి ఇంతటితో ఈ దేవుడికి దండం పెట్టి మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోదాం అనుకోలేదు. పరీక్షలు అనేవి ఎప్పుడు కూడా దేవుడు మన జీవితాల్లో ఎందుకు అనుమతిస్తాడంటే ప్రమోట్ చేయాలని, మరో స్థాయికి, మరో లెవెల్కి మనల్ని తీసుకుని వెళ్ళాలనే చూస్తాడు. కాబట్టి మీ జీవితాల్లో పరీక్షలను అనుమతించండి. మీరు ఎదుర్కొనే ఏ సమయము, ఏ సందర్భము, ఏ పరిస్థితిలోనైనప్పటికీ కూడా ఒకవేళ ఎక్కడైనా ఒక పరీక్ష, ఒక టెస్టింగ్ టైం అనేది మీ జీవితాల్లో ఎదురవుతూ ఉన్నప్పుడు వాటిని ఏదో మనం పరాయి వాళ్ళగా ఎంచుకోకుండా ఆ పరీక్షలను మనం అనుమతించడం ద్వారా మన పిల్లల్ని పరీక్షలు లేని స్కూల్ ఉందంటే పంపిస్తామండి, ఏం చేస్తాం? అబ్బే ఆ స్కూల్ మంచిది కాదు, ఆ పక్క స్కూల్లో ఎక్కువ ఫీజు కట్టయినా సరే పరీక్షలు ఉన్న స్కూలు, టెస్టులు పెట్టాలి, దానికి మంచి రిజల్ట్ రావాలి, అలాంటి స్కూల్లోనే మనం చేర్పించాలనుకుంటాం.
అలాగే ఈరోజు మీరు ద స్కూల్ ఆఫ్ ఫెయిత్లో మీరు అందరూ కూడా చేర్చబడిన వారై, స్టూడెంట్స్ అయి, సభ్యులై, దేవుడు మీ జీవితాల్లో అనుమతించే పరీక్షలలో ఒకవేళ ఫ్యామిలీ టెస్ట్ వస్తే దానిలో మీరు పాస్ అవ్వాలి. అలాగే ఫెమైన్ టెస్ట్ వస్తే దాంట్లో కూడా ఆ కరువు కాలం ఒకవేళ ఎక్కడైనా మీరు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే అక్కడే మీరు స్థిరంగా నిలిచి ఉండండి. అబ్రహాము లాంటి వాడే ఫెయిల్ అయ్యాడు కాబట్టి మనం ఫెయిల్ అవ్వడం పెద్ద కష్టం కాదని అనుకోవద్దు. ఆ పరీక్షలోనైనప్పటికీ కూడా మనము ఎక్కడైతే దేవుని యొక్క మాటకు మనము లోబడి మన ఈ జీవితాలను స్థిరపరచుకుంటామో అది కరువులో కూడా మనకి ఎలా ఉంటుందంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి హేతువవుతుంది. ఎప్పుడైతే అబ్రహాము లోతులు ఇద్దరు కూడా కలిసి ఉండడం మొదలుపెట్టారో ఇద్దరికీ కూడా దేవుని ఆశీర్వాదం ఎంతో అధికంగా రావడం మొదలైంది. దాంతో వాళ్ళ పశువుల కాపర్లకి వీళ్ళ పశువుల కాపర్లకి గొడవ రావడం మొదలుపెట్టిన తర్వాత అబ్రహాం ఏమంటాడంటే లోతుతో, ఇదిగో మన చుట్టూ ఇంత సమృద్ధి ఆశీర్వాదము యెహోవా తోటలాగా కనపడుతూ ఉన్న ఈ స్థలమంతా ఉంది కదా, నువ్వు ఏ దిక్కుకు వెళ్తావో చెప్పు, ఆ దిక్కుకు నువ్వు వెళ్ళినట్లయితే మరో దిక్కుకు నేను వెళ్తాను అని చెప్పి అబ్రహాము లోతుకు అవకాశం ఇస్తే లోతు ఏం చేస్తాడంటే పచ్చగా కనపడుతున్న ప్రాంతాన్ని ఎంచుకుంటాడు. ఇద్దరూ కలిసి సహవాసం చేసిన, అలాగే ఇద్దరూ కూడా కుటుంబముగా కలిసి ఉన్న వాళ్ళిద్దరూ కూడా వేరైనప్పుడు ఎక్కడ కూడా అసమాధానం కానీ, అనైక్యత కానీ, గొడవ కానీ, కక్ష కార్పణ్యము కానీ, పగ ప్రతీకారాలు కానీ లేకుండా అబ్రహాముకు పెట్టబడిన ఈ పరీక్షలో లోతుకు కావలసిన దాన్ని ఇచ్చి ఆ ఫెలోషిప్ టెస్ట్లో కూడా అబ్రహాము పాస్ అయ్యాడు. ఇటువంటివి మనకి వస్తాయి కదా. మీ జీవితాల్లో మీరు ఎదుర్కొంటూ ఉన్న ఏ పరిస్థితులు మీరు ఎక్కడ ఎలా ఫేస్ చేస్తూ ఉన్నారో, కొన్ని కుటుంబాలు, కొంతమంది వ్యక్తులు, కొన్ని జీవితాలు ఎదుర్కొంటూ ఉన్న కొన్ని ప్రతికూల పరిస్థితులను, అలాగే వాళ్ళు పరీక్షించబడుతూ ఉన్న విధానాన్ని, కుటుంబాల మధ్యలో జరుగుతూ ఉన్న, కలిగి ఉన్న బంధాల మధ్యలో ఎదురవుతూ ఉన్న ఇటువంటి పరీక్షలు మన జీవితాలలో, మన కుటుంబాల్లో మనకి ఎదురైనప్పుడు వాటిల్లో ఎంతవరకు పాస్ అవుతూ ఉన్నాం. ఇవన్నీ ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? ఈ పరీక్షలన్నీ పెట్టబడుతున్నాయి అంటే ద స్కూల్ ఆఫ్ ఫెయిత్లో. అంటే మీరు కలిగి ఉన్న మీ విశ్వాసం అనే పాఠశాలలో మీరు ఎదుర్కొనే పరీక్షలు ఇవేనండి. ఓ 10 తలకాయలో, ఒక 20 కాళ్ళు, ఓ 40 చేతులు వేసుకుని ఓ దుష్టుల్లాగానో అపవాది సైతానో వస్తే ఏం చేస్తాం? వాడిని 10 కత్తులతో వాడిని హతమార్చాలని చూస్తాం. కానీ ఈ పరీక్షలు అలా రావు. ఎలా వస్తాయి? ఉన్న ఇద్దరి మధ్యలో, లేదు నలుగురి మధ్యలో, ఉన్న చిన్న కుటుంబంలో. ఆ మధ్య ఎక్కడికో వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటే ఉన్నది ముగ్గురు, వాళ్ళ ముగ్గురు మధ్యలో 30 సమస్యలు అన్నమాట. వాళ్ళు మాట్లాడుతూ ప్రతిదీ ఒక సమస్యగా చెప్తూ ఉంటే నేను అన్నమాట ఇదే, ఉన్నది ముగ్గురు, మీ ముగ్గురి మధ్యలో ఇన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించుకోకుండా ప్రతి దాన్ని ఒక సమస్యగా, ప్రతి దాన్ని కూడా ఒక ఇబ్బందిగా, ఒక అవరోధంగా ఎంచుకుంటూ పోతే ఏ ఇంటికి వెళ్ళి, ఎక్కడ వెళ్ళి మీరు బయటకు వెళ్ళి ఎక్కడ బ్రతకగలుగుతారమ్మా అని చెప్పి వాళ్ళను ప్రశ్నిస్తూ, వాళ్ళకి సమాధానం చెప్తూ మీరు ఎదుర్కొనే ఇటువంటి కష్ట, క్లిష్ట లేక అసమాధాన, అనైక్యత కలిగించే ఈ పరిస్థితుల మధ్యలో దేవుడు మీకు ఇచ్చిన విశ్వాసం ఉంది. మీరు ఈ పాఠశాలలో విశ్వాసం కలిగిన వారుగా, మీరు ఈ దేవుణ్ణి నమ్ముకున్న వారుగా, ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇందున్న ఎన్నో సంగతులు మీకు బోధిస్తూ నేర్పిస్తూ ఉండగా వాటి వెలుగులో మీరు ఎదుర్కొంటున్న ఈ పరీక్షలకు లేక ఈ అవరోధాలకు దేవుడు ఎక్కడ మీకు సమాధానం ఇస్తాడో దానిని వెదకి మీరు పొందుకోవలసిన వారై ఉన్నారని ఆ రోజు వారికి చెప్పాను. అలాగే ఈరోజు ఇక్కడ కూర్చున్న మీకు కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఎటువంటి పరీక్షలు మనము ఎదుర్కొంటూ ఉన్నామో వాటి మధ్యలో మనము ఎలా వాటన్నింటినీ కూడా జయించడానికి దేవుని యొక్క శక్తి మనము కలిగిన విశ్వాసులముగా మనము జీవిస్తూ ఉన్నామో ఈరోజు ఒకంత పరిశీలన చేసుకుందాం. ఆ తర్వాత ఈ పరీక్షలో పాస్ అయిపోయాడు. లోతుకి మొదటి అవకాశాన్ని ఇచ్చి ఆ తర్వాత చూచినట్లయితే 14వ అధ్యాయం 1 నుంచి 16 వరకు చూస్తే అబ్రహాము నివాసం చేసే తన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఉన్న రాజులు దండెత్తడం మొదలు పెడతారు. అదే ఏ టెస్ట్ అంటే ఫైట్ టెస్ట్ అనమాట. పోరాడవలసిన, యుద్ధం చేయవలసిన సమయం. దాని అంతట్లో కూడా అబ్రహాము పాస్ అయిపోయాడు, ఎందుకంటే అందరినీ కూడా జయించాడు. ఆ తర్వాత వచ్చింది మరో పరీక్ష. అదేంటి అంటే సొదొమరాజు 14వ అధ్యాయము 17వ వచనం నుంచి చూచినట్లయితే సొదొమరాజు వచ్చి అంటాడు, ఇదిగో నా దగ్గర ఉన్న
సమస్తాన్ని కూడా నువ్వు తీసుకో. 14వ అధ్యాయం 17, 18 వచనాల్లో మనం చూసినట్లయితే 21వ వచనాన్ని ఒక్కటి చదువుతాను. అప్పుడు సొదొమరాజు అంటున్నాడు, మనుషులను నాకు ఇచ్చేసి ఆస్తిని నువ్వే తీసుకోమని అబ్రాహాముతో చెప్పగా, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఇంకేముంది, అదృష్టం కలిసి వచ్చింది సొదొమరాజు రూపంలో. మనం అనుకోనని మనం ఊహించని అదృష్టము ఒక ఆస్తి రూపంలో మనుషులను తనకి ఇచ్చేస్తే ఆస్తి మొత్తం నాకు ఇచ్చేస్తానంటున్నాడని అబ్రహాము దానిని ఆశించలేదు. దాన్నే ఫార్చ్యూన్ టెస్ట్ అందాం. ఎందుకంటే ఇటువంటి అదృష్టాలు కలిసి వస్తే ఒకదానికి ఒకటి ఫ్రీగా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే మొదటిగా ఆకర్షించబడేది ఏమనుకోమాకండి మా వాళ్ళే. ఇంకేముంది, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నారు కదా అని ముందు వెళ్ళిపోవాలని చూస్తాం కదా. ఏమండి, అదేమన్నా అదృష్టమా అండి? మనకు కలిసి వచ్చే అదృష్టమా అండి అది? ఒకవేళ కలిసి వచ్చింది, మనకు ఎందుకు చెప్పండి అటువంటి అదృష్టాలు? అబ్రహాము అదే చేస్తూ ఉన్నాడు. ఇటువంటి అదృష్టాలు కలిసి వచ్చే ఆస్తులు నాకు అక్కర్లేదు. ఎందుకు? రేపు మరలా నేనే అబ్రాహామును ధనవంతునిగా చేశానని చెప్పుకుంటే నన్ను సృష్టించిన నా తండ్రి అయిన దేవునికి నేను అవమానం తీసుకొచ్చిన వాడిని అవుతాను. నా దేవుని ఎదుట నేను ఎలా నిలబడాలంటే నిర్దోషిగా నిలబడాలి. కలిసి వచ్చే లేక అదృష్టంగా కనపడే అన్యాయపు లేదు, నాకు అక్కర్లేని, నేను కష్టపడని సొమ్మును నేను స్వాధీనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇటువంటి కలిసి వచ్చే అదృష్టాలు నా జీవితంలో నాకు అక్కర్లేదని చెప్పి ఆ పరీక్షలో కూడా అబ్రాము పాస్ అయ్యాడు. నాకు ఎంత సంతోషం అనిపించిందో ఈ మాటలన్నీ చదువుతూ ఉంటే. ఈ పరీక్షలన్నీ ఈ దినాల్లో మనం ఎదుర్కొంటున్నామా లేదా అంటే ఖచ్చితంగా ఎదుర్కొంటూ ఉన్నాం. ఎన్ని ఆఫర్స్ వస్తాయో కదా ఇటువంటివి. అవి మేబీ 1+1 ఆఫర్స్ కాకపోవచ్చు, ఇంకా రకరకాల రూపాలలో ఎన్నో రకాలైన ఆఫర్స్ మనము పొందుకోవడానికి, మనము స్వాధీనం చేసుకోవడానికి మన ముందుకు మనల్ని శోధిస్తూ, మనల్ని పరీక్షిస్తూ మన ముందుకు వచ్చినప్పుడు వాటిల్లో ఏది ఏ స్థానంలో నేను నిలబడాలి, దేవుని పక్షముగా నేను నిలబడి నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఈ దేవుని యొక్క వాక్యానికి కట్టుబడిన బిడ్డగా నేను ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడి, నేను పోగొట్టుకున్నా పర్వాలేదు, నేను నిలబడి ఉండాలని మనము పరీక్షించబడుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే దానిలో మనం నిలదొక్కుకోగలుగుతామో, అటువంటి అక్కర్లేని వాటి విషయంలో మనము జోక్యం చేసుకోకుండా ఉంటామో, అటువంటి అప్పుడే మనం ఆ టెస్ట్లో పాస్ అయినట్లు లెక్క. అంతేగాని కావాల్సిన దాన్ని మనకు దొడ్డిదారినో లేదు మరో దారినో వచ్చిన దాన్ని మనం సొంతం చేసుకుని మనం గొప్పవారమని ఎంచుకున్నట్లయితే అది ఈ దేవుడు పెట్టే ఈ పరీక్షలలో, స్కూల్ ఆఫ్ ఫెయిత్లో ఆ ప్రిన్సిపల్ అనేది ఎక్కడా కూడా మన జీవితాలలో పని చేయదు.